అన్విక ఎప్పుడు వచ్చినప్పుడు బేబీని ఎప్పుడు ఇస్తారు, మా మమ్మీ బొజ్జులో బేబీని ఎప్పుడు పెడతారు, నాకు బేబీని ఎప్పుడు ఇస్తారు అని అడుగుతావు కదా. ఇదిగో మొన్న మీ మమ్మీ బొజ్జులో బేబీని పెట్టాను కదా, ఇదిగో బేబీ ఫోటో. ఓకేనా, బొజ్జులో బేబీ పెరుగుతుంది. కంగ్రాచులేషన్స్, తొందరగా వచ్చేస్తుంది నీతో ఆడుకోవడానికి. ఓకే, హ్యాపీ. ఓహో, మీ మమ్మీ ఎప్పుడు రెస్ట్ తీసుకుంటే ఎప్పుడు పడుకుంటుందా, నీతో ఆడుకోవట్లేదా? చాలా మంది ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ప్రెగ్నెన్సీలో ఐవీఎఫ్ అనగానే హై రిస్క్ ప్రెగ్నెన్సీ అనుకుంటారు. సో ఎప్పుడు కూడా ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ లో బెడ్ రెస్ట్ తీసుకోవాలి, ఏం పనులు చేయొద్దు, కంప్లీట్ గా రెస్ట్ లో ఉండాలి, హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని అనుకుంటారు. కాకపోతే ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీకి, న్యాచురల్ గా కన్సీవ్ అయ్యే ప్రెగ్నెన్సీకి పెద్ద డిఫరెన్సెస్ ఏమీ ఉండవండి. న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వస్తే మీరు ఎలా అయితే జాగ్రత్తలు తీసుకుంటారో ఐవీఎఫ్ లో కూడా సేమ్ టు సేమ్. ఐవీఎఫ్ అనగానే కంప్లీట్ గా బెడ్ రెస్ట్ తీసుకోవాలి, ఖచ్చితంగా కుట్టు వేసుకోవాలి, ఖచ్చితంగా సిజేరియన్ సెక్షన్ అవ్వాలి, ఖచ్చితంగా హై రిస్క్ ప్రెగ్నెన్సీనే ఉంటుంది, ఇలాంటి అపోహలు ఏమీ పెట్టుకోవద్దు.